ఇదైతే ఒంగోలు దగ్గర ఓల్డేజ్ హోము. మేమైతే ఒంగోలు దగ్గర ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళాము. ఇదైతే ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ తోటి. అలాగే మొత్తం అంతా కూడా నీట్గా ఉంది. ఇదైతే కిచెన్ ఉంటుంది. కిచెన్ పక్కకే లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తాను. ఇక్కడైతే ఒక చిన్న జిమ్ కూడా ఉంది, ఎక్కడ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ గార్డెన్ మొత్తం అయితే మాత్రం ఈ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్లు ఎంతమందికి తెలుసు? ఇవైతే మాత్రం కదంబర పుష్పం అంట. కదంబర పుష్పం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన చెట్టు ఇదైతే. ఇక్కడ ఈ పూలంటే కూడా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అంట. ఇక్కడ అయితే కొన్నేమో గ్రీన్ కలర్ ఉన్నాయి, కొన్నేమో ఆరెంజ్ కలర్ ఉన్నాయి. నేనైతే ఈ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ గార్డెన్ మొత్తం అంతా కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇవైతే మాత్రం. ఇక్కడ ఆశ్రమం పక్కకే ఇలా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. కిచెన్ అయితే లోపలికి వెళ్ళాము. లోపలంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇవన్నీ ఈ పేర్లన్నీ కూడా దాతలవి. ఎవరెవరు మనీ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, అలా మొత్తం అంతా కూడా రాసి పెట్టున్నారు ఇక్కడ. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇప్పుడేను. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా టీవీ ఒకటి పెట్టుంది, అంటే ఎవరికన్నా పొద్దుపోతే అలా టీవీ చూసేదానికి. కిందంతా ఏమో నడవలేని వాళ్ళు, కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కింద ఉంటున్నారు. పైకి కూడా లిఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్కి కూడా. కాకపోతే లిఫ్ట్ ఎక్కడానికి కూడా కొంతమంది భయపడతారు కదా. ఇగో ఇక్కడ ఇవే ఎక్సర్సైజ్కి అని చెప్పాను కదా, ఇలా కొన్ని ఇలా గార్డెన్ లాగా ఈ గార్డెన్లో పెట్టున్నారు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.